యామిని ప్రియ. నిజంగా ఈమె కథ వింటే ఒక ఆడపిల్ల జీవితం ఇంత దారుణంగా ముగుస్తుందా అనిపిస్తుంది. పురాణాల్లో ఉండాల్సిన రాక్షసులు మనుషుల రూపంలో ఇంకా ఈ భూమి మీద తిరుగుతున్నారా అనిపిస్తుంది. ప్రతి సంఘటన ఒక కొత్త మలుపుకు దారి తీస్తూ పోలీసులకు ముచ్చెముటలు పట్టించిన యామిని కేసు గురించి ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్ తెలుగు క్రైమ్ స్టోరీస్. అది అక్టోబర్ 16, 2025 బెంగళూరులో ఉన్న శ్రీరాంపురం పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ మహేష్ ఇప్పట్లాగానే వర్క్లో ఉండి ఏవేవో ఫైల్స్ చెక్ చేస్తున్నాడు. మధ్యాహ్నం 1 గంట అయ్యేసరికి కానిస్టేబుల్ రవికుమార్ తన షిఫ్ట్లో జాయిన్ అవ్వడానికి స్టేషన్కి వచ్చాడు. ఇన్స్పెక్టర్కి రవి కనిపించగానే జనరల్ రౌండ్స్కి వెళ్ళి రమ్మని అతనికి వర్క్ అసైన్ చేశాడు మహేష్. రవి బైక్ తీసుకొని మెల్లగా స్టార్ట్ అయ్యాడు. ఒక మాల్ దగ్గరికి వెళ్ళేసరికి కానిస్టేబుల్ రవికి అక్కడ ఏదో తేడాగా కనిపించింది. ఎందుకో తెలియదు కానీ అక్కడ రైల్వే ట్రాక్ దగ్గరికి చాలామంది జనాలు గుంపులుగా పరిగెడుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందని అందరినీ తోసుకుంటూ వెళ్ళి చూశాడు. అతని కళ్ళ ముందున్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యాడు. ఆ షాక్ నుంచి తేరుకొని వెంటనే రవి పక్కకు వచ్చి కంగారు పడుతూ స్టేషన్కి కాల్ చేశాడు. ఒక లొకేషన్ పంపిస్తున్నాను, వీలైనంత త్వరగా ఇక్కడికి రండి అంటూ చెప్పాడు. అదేంటో కానీ పోలీసులు కూడా లొకేషన్కు త్వరగానే వచ్చేశారు. ఇన్స్పెక్టర్ అక్కడ చూసిన విషయం ఏంటంటే ఒక అమ్మాయి శవం అక్కడ ట్రాక్ పక్కనే ఉన్న పొదల్లో పడిపోయి కనిపించింది. అక్కడికి వచ్చిన జనమైతే ట్రైన్లో నుంచి పడిపోయిందేమో, లేకపోతే ట్రైన్ వచ్చి గుద్దేసిందేమో అంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ అక్కడ అమ్మాయి కండిషన్ చూసిన ఇన్స్పెక్టర్కి మాత్రం అక్కడ ఏదో జరిగింది. అమ్మాయి గొంతును ఎవరో అతి దారుణంగా కోసేసినట్టు కనిపించింది. అమ్మాయి ఫేస్ అంతా కూడా ఎర్రగా కనిపిస్తుంది. చేతుల మీద, ఒంటి మీద చాలా చోట్ల కత్తిగాట్లు కనిపిస్తున్నాయి. మరియు తెగిన గొంతును చూస్తే హత్యలాగే ఉంది. చుట్టుపక్కల ఎక్కడైనా ఏమైనా క్లూస్ దొరుకుతాయని పోలీసులు అక్కడ వెతకడం మొదలుపెట్టారు. కొంచెం దూరంలోనే ఒక కాలేజ్ బ్యాగ్ కనిపించింది. దాన్ని ఓపెన్ చేసి పోలీసులు చెక్ చేసే లోపే ఫోరెన్సిక్ వాళ్ళు కూడా వచ్చేశారు. ఇక వాళ్ళు వచ్చి చెప్పిన విషయం ఏంటంటే ఆ అమ్మాయి ఫేస్ మీద ఉన్నది రక్తం కాదు, కారం. ఇక అక్కడున్న పోలీసులకు అర్థమైపోయింది ఇది హత్యనని. ఆ కారం ఎక్కడైతే పడి ఉందో దానికి కొంచెం పక్కనే ట్రాక్ పై ఇరుక్కుపోయి ఉన్న ఒక ఐడి కార్డు కనిపించింది. వెంటనే దాన్ని అక్కడి నుంచి తీసి ఆ అమ్మాయి దగ్గర నుంచి చూస్తున్న ఇన్స్పెక్టర్ చేతికిచ్చాడు రవి. ఆ కాలేజ్ ఐడి కార్డ్ని ఆ అమ్మాయి ఫేస్కు దగ్గర పెట్టిన ఇన్స్పెక్టర్కి 20 ఏళ్ల అమ్మాయి ఎవరు అనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. అసలు ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయిని ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ముఖం మీద కారం కొట్టి మరి ఇంత దారుణంగా ఎందుకు చంపారు? అమ్మాయి ఐడి కార్డు చూడగానే పోలీసులు ఈ అమ్మాయిని ఎలా గుర్తుపట్టారు? ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి మరి ఒక పక్కా ప్లాన్ గా ఇంత దారుణంగా మర్డర్ చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? ఈ విషయాలన్నింటి క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే 1 సంవత్సరం వెనక్కి వెళ్లాల్సిందే. బెంగళూరులోని ఒక ఏరియాలో ఒక సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉండేది. అందులో టైల్స్ వర్క్ చేసే గోపాల్ డైలీ లేబర్గా బెంగళూరులో ఫ్లోరింగ్ కాంట్రాక్ట్స్ తీసుకునేవాడు. అతని భార్య వరలక్ష్మి ఇల్లు చూసుకుంటూ ఉండేది. మరియు వీళ్ళిద్దరికి పుట్టిన ఏకైక కూతురు యామిని ప్రియ. ఆమెది ఇంటర్ కంప్లీట్ అయింది మరియు నీట్ ఎగ్జామ్ అటెంప్ట్ ఇచ్చింది. కానీ ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ అవ్వలేదు. అలాగే లాంగ్ టర్మ్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి ట్రై చేసింది. కానీ ఈసారి కూడా నీట్ క్వాలిఫై అవ్వకపోవడంతో ఇంకా మెడికల్ ఫీల్డ్కి స్వస్తి చెప్పాలనుకుంది. కానీ ఇప్పుడు బైపీసీ నుండి ఏ స్ట్రీమ్కి వెళ్ళొచ్చని చూసి ఒక బీ ఫార్మసీ కాలేజీలో జాయిన్ అయ్యింది. యామిని ప్రియ ప్రతిరోజు ఇంటి నుంచి బస్ స్టేషన్కి, అక్కడి నుంచి బస్లో కాలేజీకి వెళ్ళి వస్తుండేది. అయితే కొన్ని రోజులకు ఎగ్జామ్స్ రావడంతో నార్మల్ టైం కంటే ఎర్లీగా వెళ్ళిపోవాలని ఆమె ఫాదర్ గోపాల్ ఆమెని కాలేజ్ దగ్గర దించేశాడు. అయితే ఆ రోజు కూడా రోజులాగానే 16 అక్టోబర్న కూడా మార్నింగ్ 7కి యామినిని కాలేజ్ దగ్గర దించి అతని పనికి వెళ్ళిపోయాడు తండ్రి గోపాల్. మధ్యాహ్నం 1 గంట కాగానే ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది. ఇదే లాస్ట్ ఎగ్జామ్ అవడంతో అప్పటికే 1 మంత్ కష్టపడిన యామిని ఇంకా ఎగ్జామ్స్ అయిపోవడంతో అమ్మయ్య అనుకొని చాలా హ్యాపీగా ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చి బ్యాగ్లో నుంచి ఫోన్ తీసి వాళ్ళ అమ్మకు కాల్ చేసింది.
ఎగ్జామ్స్ బాగా రాశాను, ఇప్పుడే కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాను, 1 గంటలో వచ్చేస్తాను, చాలా ఆకలిగా ఉంది, తినడానికి ఏమైనా చేసి ఉంచమ్మా అని కాల్ చేసి చెప్పేసింది. గంటలో వస్తానని చెప్పిన యామిని 2 గంటలు గడుస్తున్నా ఇంకా రాకపోవడంతో ఏంటి యామిని ఇంకా రావట్లేదు, బస్ లేట్ అయిందేమో అంటూ వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. అలా కంగారు పడుతున్న టైంలో వాళ్ళకి 3:30కి ఒక కాల్ వచ్చింది. అర్జెంటుగా రండి, మీ అమ్మాయికి చిన్న యాక్సిడెంట్ అయింది, లొకేషన్ పంపిస్తున్నాను, కొంచెం ఫాస్ట్గా రండి అంటూ చెప్పేసరికి గోపాల్ మరియు వరలక్ష్మి ఇద్దరు కూడా ఫాస్ట్గా వాళ్ళు చెప్పిన లొకేషన్ దగ్గరికి వెళ్ళిపోయారు. పోలీసులు గోపాల్ను కొంచెం కంట్రోల్ చేస్తూ పక్కకు రమ్మని తీసుకెళ్లారు. అక్కడ క్లాత్ కప్పి ఉన్న ఒక డెడ్ బాడీని అతనికి చూపించారు. ఆ క్లాత్ని కొంచెం పైకి లేపితే అక్కడ వాళ్ళకు కనిపించింది వాళ్ళ అమ్మాయి ముఖం. ఆ అమ్మాయి ఎవరో కాదు, యామిని ప్రియనే. మనం మొదట్లో మాట్లాడుకున్న డెడ్ బాడీ కూడా ఈమెదే. ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన తన గారాల పట్టి 20 కత్తిపోట్లతో తన ముందు కనిపించేసరికి తట్టుకోలేకపోయారు పేరెంట్స్. పోలీసులు యామిని తల్లిదండ్రులు తెలిసినట్టుగా, పరిచయం ఉన్నట్టుగా మాట్లాడడానికి కారణాలేంటి, అసలు యామిని గతం ఏంటి, గతంలో జరిగిన సంఘటనలేంటి, ఆ సంఘటనలకు ఈ మృతికి ఏమైనా సంబంధం ఉందా తెలుసుకుందాం. యామిని ఎప్పుడైతే లాంగ్ టైంలో నీట్ ఎగ్జామ్ కోసమని ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవుతున్న టైంలో ఒక వ్యక్తి ఈమెను అదే పనిగా చూస్తుండేవాడు. అతని పేరు విఘ్నేష్. యామిని వాళ్ళ ఆపోజిట్ సైడ్లో ఉన్న ఇంటిలో ఉండేది. 28 సంవత్సరాల విఘ్నేష్ డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఇప్పుడు ఎలాంటి జాబ్ చేయకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. అలా ఇంట్లోనే ఖాళీగా ఉంటున్న విఘ్నేష్ మాత్రం ఇప్పుడు చాలా సీరియస్గా యామిని ఇంటి నుంచి బయటకు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు కనిపిస్తుందా అని వెయిట్ చేస్తూ లేచిన టైం అంతా కూడా అలాగే ఇంటి వైపు చూస్తుండేవాడు. ఎదురింట్లో ఉండే విఘ్నేష్ ఆమెను చూడటం యామిని చూసింది, కానీ రియాక్ట్ అవ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయేది. ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేశాక యామిని ఇన్స్టిట్యూట్లో జాయిన్ అప్పటి నుంచి కూడా ఇది ఇంకా ఎక్కువైపోయి ప్రతిరోజు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉండగానే వాళ్ళ ఏరియాలో చిన్న జాతర వచ్చింది. సాధారణంగానే యామిని మరియు వరలక్ష్మి ఇద్దరు కూడా టెంపుల్స్కి రెగ్యులర్గా వెళ్ళొస్తుండేవారు. అలాంటిది అక్కడ జాతర అంటే వాళ్ళు పక్కా వస్తారని తెలిసి విఘ్నేష్ టెంపుల్ దగ్గర రెడీగా ఉన్నాడు. ఎప్పుడైతే యామిని అక్కడికి వచ్చిందో కొంచెం సేపటికి సడన్గా విఘ్నేష్ ఆమె ముందుకు వచ్చేసి ఒక చీరను ఆమె చేతిలో పెట్టాడు. యామినికి ఏమీ అర్థం కాలేదు. విఘ్నేష్ ఒక ప్యాకెట్లో నుంచి కుంకుమ పొట్లాన్ని తీసేసరికి యామినికి ఇక్కడ ఏం జరగబోతుందో అని చెప్పి అర్థమైపోయింది. కొన్ని చోట్ల అలా సారీ ఇచ్చి బొట్టు పెడితే నిశ్చితార్థం అయిపోయినట్టే, అలాగే నుదిటి పైన బొట్టు పెడితే ఇక పెళ్లి అయిపోయినట్టే అనుకుంటారు. అలాంటిది ఇప్పుడు విఘ్నేష్ చేస్తున్నది అదే అని అర్థమైన యామిని చివరికి ఆ చీరను అక్కడే పడేసి విఘ్నేష్ బొట్టు పెట్టేలోపే పక్కకు వెళ్ళిపోయింది. అక్కడ జరిగింది మొత్తం ఏడుస్తూ వాళ్ళ నాన్న గోపాల్కి చెప్పింది. గోపాల్ కూడా అది వినగానే చాలా షాక్ లో ఉండిపోయాడు. వాళ్ళ కళ్ళ ముందు పెరిగిన అబ్బాయి ఇలాంటి ఒక పని చేశాడంటే ఇప్పుడు ఏం చేయాలని నెక్స్ట్ విఘ్నేష్ ను పిలిపించి ఇలా చేయడం తప్పని చెప్పి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆ సంఘటన జరిగిన తర్వాత ఏప్రిల్ 2024 వచ్చేసరికి విఘ్నేష్ మరియు అతని తల్లిదండ్రులు అందరూ కలిసి గోపాల్ ఇంటికి వచ్చేశారు. వీళ్ళు క్షమాపణ చెప్పడానికి వచ్చారేమో అని అనుకున్నాడు గోపాల్. కానీ వాళ్ళు వచ్చింది మాత్రం యామిని అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేద్దామని చెప్పి అడగడానికి వచ్చారు. అంతే, ఆ మాట వినగానే గోపాల్కు ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇన్ని రోజులుగా మా అమ్మాయిని ఇబ్బంది పెట్టింది కాకుండా ఒక్కగానొక్క కూతురు ఇప్పుడే ఇంటర్ అయిపోయింది, కాలేజీలో జాయిన్ చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆలోచిస్తుంటే ఇప్పుడు మీరు వచ్చి పెళ్ళి అంటున్నారు, అది కూడా ఇంత వయసు వచ్చినా కానీ ఎలాంటి జాబ్ లేకుండా ఇంట్లోనే ఖాళీగా ఉండే ఒక బేవార్స్గా తిరుగుతున్న మీ వాడికి అడుగుతున్నారంటే ఇది మీకు ఏమైనా న్యాయమా అని డైరెక్ట్గానే గోపాల్ వాళ్ళ ముఖం మీదనే చెప్పేశాడు. అక్కడి నుంచి సైలెంట్గా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంత జరిగిన విఘ్నేష్ ఎప్పటిలాగానే యామిని వాళ్ళ ఇంటి సైడే చూస్తున్నాడు. కొన్ని నెలలు అలానే వెయిట్ చేశాడు. ఎప్పుడైతే బి ఫార్మసీలో జాయిన్ అయిందో అప్పటి నుంచి కూడా ఇంకా ఎక్కువగా ఆమె వెంట పడటం, ఏడిపించడం, అల్లరి చేయడం లాంటివి చేస్తుండడంతో 20 ఏళ్ల యామినికి భయం స్టార్ట్ అయింది. ఆమె భయపడటం మరియు డిస్టర్బ్ అవడం చూసిన గోపాల్ ఇక ప్రతిరోజు కూడా ఆమెను కాలేజ్ దగ్గర నుంచి దించి అతనే పికప్ చేసుకుని వచ్చేవాడు. సో ఇవన్నీ కూడా చూసి భరించలేకపోయినటువంటి గోపాల్ తన ఫ్యామిలీని తీసుకొని ఇక డైరెక్ట్గా శ్రీరాంపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మొత్తం అంతా అక్కడ పోలీస్ వాళ్లకు చెప్పగానే పోలీసులు
పోలీసులు అమ్మాయి విషయం కావడంతో ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యి విఘ్నేష్ ను పిలిపించారు. స్టేషన్ కి రావడమే విఘ్నేష్ మాత్రం నేను అలా చేయలేదు, నేను అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ప్రేమిస్తున్నాను, ఆ విషయం పేరెంట్స్ ని కూడా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో అడిగించానని చెప్పాడు. ఇక ఎంతైనా ఆమెను ప్రేమించాను కాబట్టి వదిలి వెళ్ళలేకపోయాను, కనీసం ఆ అమ్మాయి కనిపిస్తే చాలని చెప్పి ఉంటున్నాను తప్ప ఆమెను ఇబ్బంది పెట్టే ఉద్దేశం నాకు లేదని చెప్పి అక్కడ బాధపడ్డాడు. సరే, ఇన్ని రోజుల నుంచి కళ్ళ ముందే పెరిగిన అబ్బాయి కదా, ఇప్పుడు కేసు పెడితే అతని లైఫ్ పాడవద్దని చెప్పి ఇంకోసారి ఇలా వెంట పడకుండా చేసి పంపించండి అని చెప్పి గోపాల్ అనడంతో పోలీసులు కూడా అతనితో ఒక లెటర్ రాపించుకొని వదిలేశారు. దాని తర్వాత అతను ఆమె వెంట పడలేదు. యామిని కూడా ధైర్యం తెచ్చుకొని ఒంటరిగానే కాలేజీకి వెళ్ళి రావడం మొదలుపెట్టింది. ఇది 1 సంవత్సరం కింద జరిగింది. యామిని శవం పోలీసులు చూడగానే ఇంతకు ముందు ఈ స్టేషన్కి వచ్చిన కేసు కాబట్టి వెంటనే గోపాల్కు కాల్ చేసి చెప్పారు. తన బిడ్డ శవం చూడగానే గోపాల్కు విషయం గుర్తొచ్చింది. తన బిడ్డ కోసం వెయిట్ చేస్తున్న సందర్భంలో విఘ్నేష్ తన ఇంటికి వచ్చి తన ఫ్యామిలీతో తన ఇంట్లో ఉన్న బట్టలన్నీ సర్దుకొని అక్కడి నుంచి వెళ్ళడం చూశాడు. ఇదంతా సరే గాని ఈ హత్య విఘ్నేషే చేశాడా లేదంటే ఇంకెవరైనా చేశారా? చేస్తే ఎందుకు చేశారో తెలియాలంటే ఈ కథలో ఇంకాస్త లోతుకు వెళ్లాల్సింది. ఇంతకు ముందు విఘ్నేష్ విషయం మొత్తం పోలీసులకు చెప్పి నా కళ్ళ ముందు నుండే తప్పించుకొని వెళ్ళిపోయాడని తండ్రి గోపాల్ చెప్పేసరికి పోలీసులు కూడా ఇక మెయిన్ సస్పెక్ట్ గా విఘ్నేష్ నే కనిపించాడు. ఆ పాత కేసు వల్ల ఆ రోజే అతను ఊరు విడిచి వెళ్ళడం వల్ల పోలీసులు కూడా అతని మీద అనుమానంతో ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. అలాగే అదే టైంలో ఆ సంఘటన జరిగిన ప్లేస్లో ఇటు దగ్గరలో ఉన్న ప్రతి ఒక్క సీసీటీవీని కూడా చెక్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళ పేరెంట్స్ మొబైల్ని ట్రేస్ చేసిన పోలీసులకి బెంగళూరు పక్కనే ఉన్న దేవనహల్లి అనే ఒక ఊర్లో వీళ్ళు ఉంటున్నట్టు తెలిసింది. అక్కడికి వెళ్ళిన పోలీసులకు విఘ్నేష్ దొరికేశాడు. యామిని గురించి తనకేం తెలియదని చెప్తున్నాడు. మరి ఎందుకు ఊరు విడిచి వెళ్ళావు, ఎందుకు ఇక్కడ ఉన్నావని అడిగితే ఏవేవో కథలు చెప్పడం మొదలు పెట్టాడు. కానీ పోలీసులు తమదైన స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు విషయం మొత్తం పోలీసులకు చెప్పాడు విఘ్నేష్. కొన్ని రోజుల క్రితం తనపై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన తర్వాత అతను పట్టరాని కోపంతో ఉన్నాడు. ఆ రోజే డిసైడ్ అయ్యాడు ఆమెను చంపుదామని. కానీ అతని మీద డౌట్ రాకూడదని చాలా రోజులు ఆమెను ఫాలో అవ్వడం తగ్గించాడు. కానీ అతను మాత్రం ఆమె యొక్క ప్రతి మూమెంట్ను తెలుసుకుంటున్నాడు. అలా తెలుసుకోవడానికని చెప్పి అతని ఫ్రెండ్స్తో కలిసి వాట్సాప్లో ఒక గ్రూప్ కూడా క్రియేట్ చేశాడు. ఆ గ్రూప్ పేరు మిషన్ యామిని ప్రియా. ఇందులోనే మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆమెను ఫాలో అవుతూ టార్గెట్ మౌంట్, టార్గెట్ లొకేషన్, టార్గెట్ కాలేజ్ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా తీసుకొని యామిని గురించి ఆ గ్రూప్ లో పెట్టేవాళ్ళు. యామిని ఇంటికి వెళ్లే దారికి మరియు మెయిన్ రోడ్ కు మధ్యలో కేవలం 400 మీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంది. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం కూడా యామినిని ఎలా చంపాలని ప్లాన్ చేసే టైంలో విఘ్నేష్ అప్పటికి కొన్ని రోజులుగా తన ఫ్రెండ్స్తో ఆ రోడ్డు మొత్తం కూడా చాలా తిరుగుతూ ఏ ప్లేస్లో దాడి చేస్తే సౌండ్ బయటకు వెళ్ళే వాళ్ళకి వినిపించదని వారం అంతా కూడా చెక్ చేసిన తర్వాత ఒక స్పాట్ని ఫైనలైజ్ చేసుకున్నారు. అక్కడ చేస్తే సౌండ్ బయటకు రాదని, ఇంకా కరెక్ట్ టైం కోసం చూస్తున్న వీళ్ళకి గ్రూప్లో యామిని కాలేజ్ నుంచి ఒంటరిగా స్టార్ట్ అయిందని ఒక మెసేజ్ వచ్చింది. ఈ విషయం తెలుసుకొని విఘ్నేష్ మరియు అతని ఫ్రెండ్ హరీష్ ఇద్దరు బైక్ మీద రెడీగా ఉన్నారు. ఆ రోజు గ్రూప్లో విఘ్నేష్ పెట్టిన ఆఖరి మెసేజ్, ఈ రోజు ఎలాగైనా మిషన్ కంప్లీట్ చేయాలని చెప్పి. అయితే యామిని ప్రియ ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి కొంచెం హ్యాపీగా నడుస్తూ ఆ ట్రాక్ పక్కన ఉన్నటువంటి దారిలో వెళ్తుంటే వెనక నుంచి ఎవరో ఫాలో అవుతున్నట్టు అనిపించింది. ఎవరని వెనక్కి తిరిగి వచ్చేసరికి యామినికి అక్కడ విఘ్నేష్ కనిపించాడు. ఇక యామిని అతన్ని చూసి భయంగా పరిగెత్తడం స్టార్ట్ చేసింది. కానీ బైక్ మీద ఫాస్ట్గా వచ్చిన విఘ్నేష్ అతను బ్యాగ్లో తెచ్చుకున్న కారాన్ని తీసి అమ్మాయి మీద కొట్టేశాడు. పారిపోవడానికి ఎటు పోవాలో తెలియకుండా అలాగే కళ్ళలో ఒళ్ళంతా మండుతున్న కారంతో ముందుకు పరిగెత్తడానికి ప్రయత్నిస్తుంది. అలా ప్రయత్నిస్తున్న టైంలో యామిని ప్రియకు ఒక రాయి తగిలి పక్కనే ఉన్న ముళ్ళ పొదలో పడిపోయింది. అంతే, విఘ్నేష్ తను తెచ్చుకున్న కత్తి తీసి ఆమెను నరకడం మొదలు పెట్టాడు. యామిని ప్రియ చేతులు అడ్డం పెట్టిన ఆ చేతులను కూడా నరుకుతున్నాడు. అలా 20 కత్తిపోట్లు కాగానే ఆమె ఒక్కసారిగా అక్కడ కుప్పగూలిపోయింది. ఇక యామిని ప్రియ చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకొని అక్కడి నుంచి తన ఫ్రెండ్ను తీసుకొని పారిపోయాడు. ఇక పోలీసులు విఘ్నేష్ను పట్టుకున్నాక ఎందుకు ఇదంతా చేసావని అడిగితే, నాతో పెళ్లికి ఒప్పుకోలేదు, ఇంకా బాగా చదువుకొని లైఫ్లో మంచిగా సెటిల్ అయ్యి వేరే వాణ్ణి పెళ్లి చేసుకుంటుందేమో అనే కోపంతో ఆమెను చంపినట్టుగా చెప్పాడు.
ఎవరైనా ఒక అమ్మాయిని ప్రేమిస్తే 10 కాలాల పాటు చల్లగా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. కానీ కామంతో ఆ అమ్మాయి కావాలనుకుంటే, తన జీవితంలోకి ఆ అమ్మాయి రాదని నిర్ధారించుకుంటే ఇలాంటి దారుణాలకు పాల్పడతారు. ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి పక్కాగా ప్లాన్ చేసి అమ్మాయిని హతమార్చి ఈరోజు విఘ్నేష్ జైల్లో చిప్పకూడుతుంటున్నాడు. ఈ వారం క్రైమ్ స్టోరీ మీ అభిప్రాయాలు, సూచనలు మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో వారం మరో క్రైమ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.